హలో వెల్కమ్ బ్యాక్ అండి. నా పేరు సుమన్. అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఆల్రెడీ తమిళనాడు చూసి అనుకుంటున్నాం. తమిళనాడు చూసి మనం ఏడిపోతున్నాం అని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి కాస్కోకి వెళ్ళిపోతున్నాం. కాస్కోలో వచ్చేసి ప్రైజెస్ ఎలా ఉంటాయి, మనం సో కంపేర్ విత్ ఇండియా, అక్కడ నుంచి ప్రైజెస్ ఇక్కడ తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఇండియా వాళ్ళకి కూడా కొంచెం అవేర్నెస్ వస్తుందని చెప్పేసి, ప్లస్ ఇక్కడ వచ్చేసిన వాళ్ళు కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. బహుశా వెళ్ళని వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను బహుశా ఈ వీడియో. సో వెళ్ళకపోతే వెళ్ళండి, తక్కువ ప్రైస్ ఉంటుంది. సో కంపేర్ విత్ బయట స్టోర్స్ కంటే, బయట షాపింగ్ మాల్స్ కంటే, వేర్ హౌస్ల కంటే ఇక్కడ కాస్కోలో తక్కువ ప్రైజెస్ ఉంటాయి. సో వెళ్ళి తీసుకోండి, షాపింగ్ అయితే చేయండి. సో చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది కాస్కో వల్ల. ఆస్ట్రేలియాలో వచ్చేసి ఎక్కువ అయితే ఉండవు. సో మ్యాక్సిమం 3 స్టోర్స్ ఏమో ఉన్నాయి అనుకుంటున్నాను, కాస్కో స్టోర్స్. వెళ్ళి విజిట్ చేయండి. సో అందులో ఏమేమి దొరుకుతాయని చెప్పేసి నేను ఈరోజు మీకు చూపించబోతున్నా. బహుశా ఇది యూస్ఫుల్ అయితే మీరు నెక్స్ట్ టైం వెళ్ళి అందులో షాపింగ్ అయితే చేయండి. సో లేట్ చేయడం ఎందుకుగా టాపిక్లో వెళ్ళిపోదాం. టాపిక్లో వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసేద్దాం. ఇదంతా ఫుల్ ఉంది. ఇదంతా ట్రాలీ ఏరియా అండి. $2 కాయిన్ అండి. ఎందుకంటే ఇది వచ్చేసి ట్రాలీలు $2 పెడితేనే ఇక్కడ ఈ ట్రాలీ అనేది బయటికి వస్తుంది. ఎందుకంటే మనం ట్రాలీ తీసుకొని ఎక్కడ పడితే మళ్ళీ మనకి వాడుకొని మళ్ళీ పోయేటప్పుడు ఎక్కడ పడితే వదిలేసి వెళ్ళిపోతారని చెప్పేసి $2 పడితే మళ్ళీ ఈ $2 తీసుకోవడానికి కోసమైనా సరే $2, $1 ఏదైనా రెండు ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది $2 కోసమైనా మళ్ళీ తీసుకుంటారని చెప్పేసి $2 పడితే ఈ ట్రాలీ అనేది బయటకు వస్తుంది. వచ్చింది ఇలా తీసుకోవాలి. ఎంత పెద్ద ట్రాలీ కూడా కాస్కోలో తక్కువ ప్రైస్ ఉంటుందని చెప్పి చాలామంది వస్తుంటారు. చుట్టుపక్కల అయితే ఇలా ఉంది. మాస్క్ మర్చిపోయినా, మాస్క్ కూడా వేసుకోవాలి. అందరు మాస్కులు వేసుకున్నారు కానీ నేను వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పేసి మాస్క్ వేసుకోలేదు. లోపల వెళ్ళాలంటే ఈ కార్డ్ అయితే మ్యాండేటరీ అండి. ఈ కార్డ్ తీసుకోవాలంటే $60 వచ్చేసి 1 year వారంటీ. ఇది $60 ఇద్దరికి ఇస్తారు, ఏ ఇద్దరికైనా సరే. ఎంట్రన్స్, మెంబర్షిప్ అండ్ రిఫండ్స్ చెక్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఆఫర్స్ ఉన్నాయి, ఇలా పెడతారండి. లైక్ డీమార్ట్లో ఉంటాయి కదా, సో అలా. సో ఆఫర్స్ ఉన్నాయి, ఇలా పెడుతుంటారు. ఎవరైనా కావాలంటే తీసుకోబోతుంటారు. ఈచ్ వన్ వచ్చేసి $20 అలా. ఓకే, బాగానే ఉన్నాయి క్వాలిటీ. చూడండి, ఇది హోమ్ థియేటర్ లెక్కనే ఉంది. దాదాపు $4,700. సో ఈ వాచ్ వచ్చేసి ఏ సిరీస్, ఇది 6 సిరీస్ వచ్చేసి $774 ఉంది. ఇయర్ ఫోన్స్ బాగా తక్కువ ఉన్నాయి కాస్ట్. సెకండ్ జనరేషన్ 2167 లేటెస్ట్ జనరేషన్. ఓహో, ఐఫోన్ మినీ 12 వచ్చేసి ఎంత ఉంది మనకి ఇది? ఓహో ఇక్కడ ఓకే ఓకే, డేటాను బట్టి జీబీని బట్టి ప్రైజెస్ వేరీ అవుతుంది. 1300 Pro Max, 12 Pro ఏమైనా ఉంటాయా? సెక్స్ ఉన్నది కదా. రేట్లో వచ్చి 1900 ఉందండి. ఇది వచ్చేసి 12 Pro Max, కొత్తది న్యూ సిరీస్. చూడండి ట్రాలీలు, ఎంత పెద్ద పెద్ద ట్రాలీలు పెట్టుకుని అందరు బిజీగా ఉన్నారు. అన్ని కౌంటర్లు బిజీగా ఉన్నాయి ఇక్కడ. వేరే దగ్గర అయితే మనం సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటాం. ఈ కాస్కోలో ఒకదాన్ని మాత్రమే వీళ్ళు కస్టమర్ సర్వీస్ చేస్తారండి. ఇండియాకి ఏమైనా మా చాక్లెట్లు పంపించాలంటే మ్యాక్సిమం కాస్కోకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి అందరూ చాక్లెట్ తీసుకుపోతూ ఉంటారు. సో ఈ చాక్లెట్ సెక్షన్ అండి, చూపిస్తాం. అంతా చాక్లెట్ సెక్షన్. కిసెస్ చాలా ఫేమస్ చాక్లెట్ ఇవి. సో నేనైతే లాస్ట్ 2 ప్యాకెట్లు తీసుకోపోయినా. సో కిసెస్ దీని ప్రైస్ వచ్చేసి 1.58 కిలో, $24. అలా ఇవన్నీ చాక్లెట్ సెక్షన్. ఇది అది 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 అన్నీ 3-4 rows చాక్లెట్ సెక్షన్స్. ఇంత ఫ్లవర్ సెక్షన్ అండి, బొకేస్, గ్రీటింగ్ ఎవరైనా కావాలంటే. ఇది వచ్చేసి ప్రైజెస్ ఉన్నాయి. ఎవరైనా వెల్కమ్ చెప్పాలంటే ఫ్లవర్స్ ఇవ్వచ్చు మనం. ఫిలా బ్రాండ్ అండి, మెన్స్ వేర్ స్వెటర్ ఇవి. సో దీని ప్రైస్ వచ్చేసి $22. ఈ బ్యాగ్ వచ్చేసి 700 grams. ఇది వచ్చేసి $7. ఈ ప్రోటీన్ పౌడర్ అండి. సో $53, $78, $80 అలా బ్రాండింగ్ బట్టి. హలో, హాయ్ brother. Hi, how you doing? How are you? Good. Yeah, good. What is this one? Raspberry? So we've got macadamia and raspberry Okay.
Is this, what is this one, chocolate? Almond? Yeah. Oh, it's almond, okay. Muesli and raspberry. Uh-huh. So yeah, so if you like it, it's available just right over here for Oh, $18. there? Yeah. Oh, how much kilo this one? $19? So Okay, $18.40. okay. Can I taste it one? Yeah, sure. Okay, thank you. Thanks, mate. మనకేమైనా చాక్లెట్లలో టేస్ట్ చేయాలంటే అంటే ప్రతి చాక్లెట్ ఫ్లేవర్ వాళ్ళకి వచ్చేసి సపరేట్ ఉంటారండి అట్లా అంటే ట్రయల్స్ కోసం. సో వాళ్ళ ద్వారా వచ్చేసి మనం ట్రయల్స్ కూడా వేసుకోవచ్చు, నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లైట్ ఇట్లా ఒక్కొక్క ప్యాకెట్లు ఇస్తారు. స్వీట్ అయితే ఇక మామూలుగా ఇస్తారు. అంత మందు సెక్షన్ అండి. సో దీంట్లో దొరకందంటూ ఏం ఉండదు, అన్నీ దొరుకుతాయి. వైన్స్ చెప్పినా కదా మన లాస్ట్ వీడియోలో, బ్లాక్ బాటిల్ కనిపిస్తాయి అన్నీ వైన్ సెక్షన్ అని చెప్పేసి. బీర్ సెక్షన్ ప్రతిదీ దొరుకుతుంది. కాకపోతే మనం బయట కొన్నదానికంటే ఇక్కడ కొంటే ఇక తక్కువ ప్రైజ్లో వస్తుంది మనకు వచ్చేసి. సపోజ్ ఇప్పుడు వచ్చేసి ప్యూర్ బ్లాండ్ బయట వచ్చేసి $50 అనుకోండి, ఇక్కడ వచ్చేసి $47 అలా తగ్గిపోతూ ఉంటుంది. ఛాంపియన్ మనం చెప్పినా కదా కొంచెం కాస్ట్లీ బ్రాండ్స్ ఇవి వచ్చేసి. బ్లెండర్ స్కాచ్ విస్కీ ఇది వచ్చేసి 1.75 లీటర్ వచ్చేసి. దీని ప్రైస్ వచ్చేసి ఎంత అంటే ఇప్పుడు వచ్చేసి 29 అంటే 130 అనుకోండి ఆల్మోస్ట్. ఇది 1.7 లీటర్స్. ఇంత పెద్ద బాటిల్ నేను ఇంతవరకు చూడలేదు నా ఆస్ట్రేలియా వచ్చిన దానికి. సో ఇది వచ్చేసి మొన్న నేను అది చూపించిన కదా, మొన్న ఇది చూపించిన కదా 18 years old 12 years old. సో గ్లెన్ ఫిడిచ్లో అందులో వచ్చేసి 88 ఎంత వచ్చేసి మనకి ఎంత $82 ఎంత పడ్డది కదా. ఇది 21 years old. సో 240 అనమాట. మెయిన్ కాస్కోలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి మెయిన్ 1 లీటర్ బాటిల్ దొరుకుతాయి. బయట వచ్చేసి మొన్న దాంట్లో నేను డెన్మార్క్లో చూపించిన ఆ వీడియో వచ్చేసి మొత్తం 700 ml కదా. ఇక్కడ వచ్చేసి 1 లీటర్ దొరుకుతుందండి కాస్కోలో. ఇది ఒక బెనిఫిట్. భలేగా ఉంది ఇంకైతే రైట్గా. నేను అక్కడ చూడని బ్రాండ్స్ ఇక్కడ చూస్తున్నా. దీని ప్రైస్ వచ్చేసి 84 జింబిమ్. ఇది ఒక పెద్ద ఆయిల్ డబ్బా లెక్కనే ఉంది. ఇది వచ్చేసి చూడండి చేతిలో పట్టుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ కోసం వాడుకోవచ్చు దీన్ని. 1.7 లీటర్స్ $85. ఓడక అమ్మా, నేను ఇంత పెద్ద బాటిల్స్ అయితే చూడలేదు. నేను ఈ పగిలిపోతే నేను ఇక్కడనే ఉంచేస్తారు ఇక. కిర్క్లాండ్ అంట. సో ఓడక దీని ప్రైస్ వచ్చేసి ఎంత? కిర్క్లాండ్ 1.75 $100. ఇది కూడా ఓడకనే. ఇక ఇంకో ఓడక ఇది వేరే ఫ్లేవర్ అండి. లేకున్నా బాటిల్ ఇక్కడ అయితే ఇది $100 1.75 అబ్సల్యూట్ ఓడక. ఇది చూడు భలేగా ఉంది. ఇది కూడా వెరీ చిక మీకు చూపిద్దామంటే మిస్ అయిపోతుంది. ఇది రైస్ సెక్షన్ అండి, ఇదంతా రైస్ సెక్షన్. ఇది ఏం బ్యాగ్? ఇది బాసుమతి రైస్, క్లాసిక్ బాసుమతి. సో దీని ప్రైస్ వచ్చేసి $60 అండి. 20 kgs $60. 100 grams వచ్చేసి 30 cents. సో అలా ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ. ఇది పెద్ద బిర్యానీ రైసెస్ ఇవి. ఏం తీసుకున్నాం లేడీస్కి మాత్రమే ఇది ఇంపార్టెంట్. ఇది కిచెన్లో బాగా యూజ్ చేస్తారంటే పింక్ సాల్ట్. దేనికి యూజ్ చేస్తారో నాకు తెలియదు. పింక్ సాల్ట్ అంటుంటారు అందరూ. దిస్ ఇస్ ఫర్ యూ బ్రదర్. టూ మచ్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ. ఇక్కడ షుగర్ ప్యాకెట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. ఇది షుగర్ మనో అర్థం కాదు, నాకైతే ఉప్మా లెక్క అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి $3, 3 kilo $3. ప్లెయిన్ ఫ్లోర్ అండి. ప్లెయిన్ ఫ్లోర్ ప్రైస్ వచ్చేసి $5 5 kilo. ఇప్పుడు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ థింగ్ చూపిస్తానండి, మీరు షాక్ అవుతారు. మనం ఈవెన్ రోడ్ల పైన చిరుతిండ్లు దొరుకుతాయి చూసినా, అవి కూడా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రోజన్ సెక్షన్లో దొరుకుతుంది. అదేదో చూపిస్తాయి. ఇప్పుడు పునుగులు కూడా దొరుకుతుందండి ఇక్కడ వచ్చేసి. సమోసాలు, పునుగులు, ఇది రోల్స్. దీని ప్రైస్ వచ్చేసి ఎంత అంటే $16. పంజాబీ సమోసా 1.4 kilo $9.50. ఇవన్నీ సమోసాల సెక్షన్ అండి. 18 pieces ఇస్తాడు వాడు. బ్యాంబినో కోన్స్ చాలా మందికి ఇష్టం కదా. ఈ కోన్స్ వచ్చేసి 1.15 liters వచ్చేసి 36 packs వస్తాయి. అందులో వచ్చేసి $25. బ్యాంబినో కోన్స్. స్నాక్స్ అండి, స్నాక్స్ కూడా ఉంటాయి. సో ఈ పెద్ద డబ్బా వచ్చేసి న్యూట్రిన్ క్రైన్ 1.2 kilo వచ్చేసి $9. ఇది వచ్చేసి వాచ్ తీసేసిన ఎందుకంటే అది బరువు అవుతుంది చాలా. చూసిన కోకోనట్ వాటర్ ఉంటుంది తెలుసా, $14. 12 bottles 330 ml. మిల్క్ టెట్రా ప్యాక్స్ కొంచెం చిన్నగా ఉంది. నేను దీన్ని కొంచెం చించేసి మీకు చూపిస్తాను. దీనిలో 32 packs 150 ml
$18. సో 1 year వాడుకోవచ్చు దీన్ని. బహుశా ఎక్స్పైరీస్ వచ్చేసి దొరకలేదు, 7 ఉంది ఇప్పుడు. అది ఇగో ఎక్స్పైరీ సెప్టెంబర్ వరకు ఉన్నది, 16 సెప్టెంబర్ 21 వరకు ఉన్నది. ఈవెన్ గుడ్లకు కూడా దీనికి కూడా ఎక్స్పైరీ చూడండి, నవంబర్ వరకు ఉంది 2021. సో దీని ప్రైస్ వచ్చేసి $14. 16 packs వస్తాయి లోపల వచ్చే బ్యాగ్ అని. వన్ ఈచ్ వన్ వచ్చేసి 100 grams ఫన్స్. చిన్నప్పుడు వచ్చేసి ఊర్లో వచ్చి బండి మీద ఊర్లో వచ్చేసి తిరుగుతూ అమ్ముతుంటాయి కదా, నాకు చూపి రొట్టె నేను చూపిస్తాను. $5 అండి, 12 డబల్ రొట్టెలు ఉంటాయి. సో ఇది వచ్చేసి $5.89. దీనికి కూడా ఎక్స్పైరీస్ ఉంటాయి, 1-2 days ఉంటాయి. కాస్కోలో వచ్చేసి డబుల్ బ్రెడ్లు దొరుకుతాయండి. సో దీని ఎక్స్పైరీస్ వచ్చేసి ఇది వచ్చేసి February 1 వరకు ఉందండి. ఇట్లా కూడా ఎక్స్పైరీస్ ఉంటాయి. ఓకే, ప్రతిదానికి ఎక్స్పైరీస్. ఇక్కడ లాండ్రీలో వచ్చేసి ఎక్కువ లిక్విడ్స్ వాడతారండి. సో ఆల్మోస్ట్ 4 లీటర్స్ని $14. సో ఇక్కడ పెద్ద పెద్ద లాండ్రీస్ ఉంటాయి చూసిన, అందులో వచ్చేసి సర్ఫుల్ కెమికల్స్ ఇలా వాడుతుంటారు. సో ఇది వచ్చేసి 12.7 kg, అంటే 200 వాష్ చేయొచ్చు అంట. ఆల్మోస్ట్ $30 ఈ డబ్బా వచ్చేసి. అసలు ఎట్లా ఉంటుంది అంటే లడ్డు కావాలని అంటే మరో లడ్డు కావాలన్నట్టు ఆఫర్లు ఉంటాయి ఇందులో వచ్చేసి. కాస్కోలో ఇదొక బెనిఫిట్ ఇక్కడ వచ్చేసి. ఇది వచ్చేసి ఎక్కువ వాడుతుంటారు క్లీనింగ్ కోసం వచ్చేసి. ఇక్కడ ఇది వాడిన బస్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫేమస్. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి వైట్ కింగ్ అని చెప్పేసి. ఇంట్లో చీమలు, ఇండియాలో చీమలు ఎంత ఫేమస్, ఇక్కడ వచ్చేసి కాక్రోచ్ అంత ఫేమస్. సో ఇది వచ్చేసి 3 packs అంట. ఈచ్ వన్ వచ్చేసి ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి ఇక్కడ వచ్చేసి. ఎందుకంటే ఈ పురుగులు వచ్చేసి ఆటోమేటిక్గా చీమలు తిరిగినట్టు ఇంట్లో తిరుగుతూనే ఉంటాయి. సో ఇది వచ్చేసి 3 వచ్చేసి $12. ఇక్కడ పిల్లలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. చాలా ప్రతి ఒక్కరి ఇంట్లో అంటే మ్యాక్సిమం పెంచుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఒక పిల్లి, ఇది ఒక పిల్లి ఇలా. ఇది వచ్చేసి $100 అండి. హ్యాండ్ టవల్స్ కానీ టాయిలెట్ సఫర్స్ కానీ చాలా ఫేమస్ అండి ఇక్కడ వచ్చేసి. ప్రతి ఒక్కరి ఇంట్లో వచ్చేసి ఇది అయితే ఉంటాయి మ్యాక్సిమం. వీళ్ళైందే నడవద్దు. మన ఇండియాలో మగ్గులు గిగ్గులు అన్నీ వాడతారు కదా, ఇక్కడ వచ్చేసి పేపర్లే వాడతారు. నేను ఏం చెప్పలేను దాని గురించి. కోక్ సెక్షన్ అండి, అప్పుడప్పుడు ఆఫర్లు పెడుతుంటాడు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం ఆఫర్ లేదు. ప్రైస్ వచ్చేసి $34, 24 అంటే ఒక దాంట్లో వచ్చేసి 24 సీసాలు ఉంటాయి. డైరీ అండ్ ఎగ్స్ ఫార్మ్స్ అండి. ఇది వచ్చేసి దీంట్లో పెద్ద అంటే ఫ్రిడ్జ్ లాంటిది వచ్చేసి. కాస్కోకి వస్తే ఇక్కడ వచ్చేసి పాలు కానీ ఎగ్స్ కానీ లేకుండా అయితే రిటర్న్ అయితే కారు. ఎందుకంటే వచ్చేసి బయట షిట్ ఎక్కువ తొక్కేసిన పగలేదు. దీని ప్రైస్ చూపిస్తాం మీకు వచ్చేసి. బయట ఈ ఒక్క ప్యాక్ వచ్చేసి $12 అండి, $12. ఇది వచ్చి దీంట్లో 30 eggs వస్తాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి $9. దీనికి పాల కూడా ఎక్స్పైరీలు ఉంటాయి ఇక్కడ వచ్చేసి చూడండి. సో 7 తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చి ఫంగస్ వచ్చేస్తుంది. ఇది వాడితే మనం వాడడం కూడా తెలిసిపోతుంది. ఇది వచ్చేసి 3 లీటర్స్ వచ్చేసి $350. ఈ బయట తీసుకుంటే ఇది వచ్చేసి $24 అండి. దీంట్లో వచ్చి 60 గుడ్లు ఉంటాయి. 60 గుడ్లు ఉంటాయి. దీనికి ఎక్స్పైరీ వచ్చేసి 27 లోపు వాడేయాలి. 60 గుడ్లు మేము వాడేస్తాం, ఎందుకంటే సింపుల్గా మేము రోజు గుడ్లు తింటాం, గుడ్లు తినే బతుకుతాం కాబట్టి. సో ఇది వచ్చేసి 60 packs, 3.5 kg ఉంటుంది. సో $14. బయట తీసుకుంటే వచ్చేసి ఇది వచ్చేసి $24 అవుతుంది. మాకు వచ్చేసి కాస్కోకి వచ్చినందుకు $10 సేవ్ అయింది. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి 3.5 లీటర్స్ ఎగ్, ఇది మిల్క్ అండి. ఇది A2 వచ్చేసి ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, బయట చాలా తక్కువ దొరుకుతుంది. ఇది 3.5 లీటర్ వచ్చేసి $7. పిజ్జాలు అండి, ఇవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాయి, ఫ్రోజన్ పిజ్జాలు. కాకపోతే ఇక్కడ మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇప్పుడు తీసుకుపోయిన ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని తినేసుకోవచ్చు. గ్రిల్లో పెట్టుకొని వేడి చేసుకొని మామూలుగా జనరల్గా తినేయచ్చు. ఇది వచ్చేసి ఈ పిజ్జా వచ్చేసి అంటే దాదాపు 20 ఎగోనే ఉంటుంది. ఇది వచ్చేసి $15. చికెన్, ఇక్కడ చికెన్ తినే బతారు ఇక్కడ మనుషులు వచ్చేసి. జపనీస్ స్టైల్ సలాడ్ అంట. ఇది వచ్చేసి పార్టీలకు చాలా ఫేమస్ అండి, ఇక్కడ తక్కువ పడుతుంటుంది. సో ఇది వచ్చేసి $15 అండి. కోడి తీసుకోవాలంటే దాదాపు వచ్చేసి 200-300 అవుతుంది కదా మామూలు జనరల్ కోడి. అది దాన్ని రోస్ట్ చేసి తినాలంటే మళ్ళీ దాదాపు 500 అట్లా అవుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను ఒకటి చూపిస్తాను. రోస్టెడ్ కోడి ఇస్తారండి ఇట్లా వచ్చేసి. ఇది కూడా క్రిక్ ల్యాండ్. సో 1 piece ఇస్తారు, $7.
3 days వ్యాలిడిటీ, అంటే దీనికి ఎక్స్పైరీస్ ఉంటాయి. 2-3 డేస్లో తినేయాలి, లేకపోతే పెద్ద మటన్లు చిన్న మటన్లు మిక్స్ అయి ఉంటాయండి ఇక్కడ వచ్చేసి. అర్థమైంది అనుకుంటున్నారు. ఓకే, ఇది వచ్చేసి అలా తీసుకోలేదు పాపం ఏదో. అక్కడ ఆర్డర్ ఇస్తే ఇక్కడ వచ్చేసి కేక్ ఇక్కడనే తయారు చేసి ఇస్తారండి వెంటనే. సో ఇదంతా కేక్ ఫ్యాక్టరీ అన్నమాట. సో బేకరీ. ఇవన్నీ మఫిన్స్ అండి. సో మన ఇండియాలో దిల్ పసంద్ల ఇవి వచ్చేసి మనకు స్వీట్ పొటాటోస్ $6 కిలో. ఇక్కడ ఇంకోటి వచ్చేసి పిజ్జా బేసులు కూడా దొరుకుతాయండి. పిజ్జా జస్ట్ ఇది మామూలుగా దీనిపైన మామూలుగా ఈ బేస్ కింద దీన్ని పెట్టేసి దీనిపైన వచ్చేసి మనకి ఏదైతే చికెన్ మనకు చీజ్ ఏమైనా కావాలంటే అవి వేసుకొని మామూలుగా పిజ్జా మామూలుగా గ్రిల్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కూడా మామూలుగా ఫ్రోజన్ పిజ్జాలు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి. దీని ప్రైస్ వచ్చేసి $6.50. ఇక్కడ వాళ్ళు వచ్చేసి గడ్డి ఎక్కువ తింటారండి, సలాడ్ ఎక్కువ తింటారు. సో 1 కిలో వచ్చేసి $10. ఈ బాక్స్ ఒక బాక్స్ వచ్చేసి 2 కిలో $5. వైట్ మన దగ్గర ఈ వైట్ కూడా ఉంటాయి. ఈ ఒక బ్యాగ్ వచ్చేసి 5 కిలో $7. గొక్కో మంచి గొక్కో మంచి గొక్కో. ఈ బెడ్ అండి, దీని ప్రైస్ వచ్చేసి స్మూత్గా పడుకుంటే స్వర్గమే. ఇక్కడ టేబుల్స్ కూడా దొరుకుతాయండి. సో ఈ టేబుల్ $200 ఇదంతా ఈ సెటప్. మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో వచ్చేసి ఈ టేబుల్ వచ్చేసి $500. మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో వచ్చేసి తీసుకోవాలి. ఇక చైర్ దొరికింది. సో ఈ చైర్ వచ్చేసి $400 అండి. సామ్సంగ్ వాషింగ్ మిషన్ అండి. ఇది వచ్చేసి అవైలబుల్ ఓన్లీ ఆన్లైన్, 1200. ఫ్రిడ్జ్ చూడండి, బాగుంది కదా, చాలా బాగుంది కదా. సో 4 డోర్స్ ఉన్నాయండి. మేబీ ఫ్రోజన్ కావచ్చు. ఈ పైన మనం మామూలుగా నార్మల్గా మన వెజిటేబుల్ కానీ మన ఏమైనా పెట్టుకోనికి. సో చాలా బాగుంది ఇది వచ్చేసి. సో దీని ప్రైస్ వచ్చేసి ఫైండ్ మీ ఆన్లైన్. కాకపోతే ప్రైస్ వచ్చేసి ఇది 1900 ఉండే, కాకపోతే ఇప్పుడు 1000కి ఇస్తుండు. చాలా బాగుంది కదా, వావ్. ఇదేందో తెలుసా, ఇండియాలో అయితే పళ్ళతో బ్రష్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎంత $130 పెట్టి బ్రష్ చేసుకోవాల్సి వచ్చింది. చూడండి, ఈ బ్రష్ వచ్చేసి $130 ఇండియాలో పళ్ళతో. ఇండియాలో వచ్చేసి 15,000 అమ్మ. ఒక బ్రష్ 2 బ్రష్లు ఇస్తారులే, కానీ ఈ బ్రష్కి వచ్చేసి 15,000 అట్ట. 15,000 పెట్టింది. నాకైతే వద్దు ఈ బ్రష్. వచ్చేసి బేబీది వచ్చేసి 3 ప్యాక్స్ అండి. 6 months to 24 months వచ్చేసి. దీంట్లో ఇది వచ్చేసి ఇలా 12 months 3 ప్యాక్స్ ఇస్తుండు. ఒక షర్టు, ఇంకో టీ షర్టు, ఇంకోటి ఇస్తుండు. ఇది వచ్చేసి $20 అండి, అంటే 1000. స్పోర్ట్స్ కావాల్సిన నెట్లు కానీ ఏమైనా అన్నీ దొరుకుతాయండి. స్పోర్ట్స్ షూస్, ఇక పూమా బ్రాండ్స్, జిమ్కి కావాల్సిన పౌడర్స్ కానీ, థ్రెడ్ మిల్స్ కానీ, ఇవి సైక్లింగ్ కానీ, డంబెల్స్, ఇవి డంబెల్స్, సైకిల్ చిన్నపిల్లలకు. $15 అండి. 48 పీసెస్ వస్తున్నాయి. $15 ఇది వచ్చేసి చాక్లెట్. ఇది స్కాన్ చేసుకున్నారండి. ఈ కార్డ్ లేకపోతే వాళ్ళు వచ్చేసి అసలు బిల్లింగ్ చేయరు. బయట షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మనకి ఏమైనా మంచి ట్రేలు ఏమైనా కావాలంటే మంచి స్ట్రాంగ్ అయి తీసుకుంటారు. ఇలా బయట వాళ్ళు వదిలేస్తారు. సో స్ట్రాంగ్ అయి తీసుకొని మన ఏమైనా తీసుకునే వచ్చేసి దీంట్లో పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇక తీసుకొని అందులో వచ్చి ఇగో అలా
బయటికి పోయి ఇక చిప్ కార్డ్ ఇస్తారండి. సో మనకు నచ్చకపోతే వచ్చేసి ఇక మినిమం $60 ఉంటుంది గోల్డెన్ కార్డ్ వచ్చేసి. ఇక్కడ టైర్లు ఉంటాయండి, టైర్లు కూడా చాలా తక్కువ దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి. మైకెలిన్, బిడ్ స్టోన్, సో వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే చెక్ చేస్తారు. ప్రైజెస్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. సో 145, 175. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. ఏమైనా ఆకలి అయితే మనం వచ్చేసి ఇక మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఆర్డర్ ఇచ్చుకొని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేసి ఇస్తారు. మనం కౌంటర్ పోయి తీసుకోవచ్చు. సో అలా ఒక బర్గర్ వచ్చేసి $7, పిజ్జా వచ్చేసి $15, అలా కాఫీ అన్నీ దొరుకుతాయి. ఇళ్ళు కూడా ఉన్నాయి కానీ అవి పని చేస్తలే ఏమంటే మేబీ రిపేరింగ్లో ఏమున్నాయో. ప్రస్తుతానికి అయితే మనం పార్కింగ్లో వెళ్ళిపోదాం. షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు. సో టైర్స్ అక్కడ తీసుకొని కింద ఏమైనా మనకు రిపేర్లు ఏమైనా ఉంటే ఇక్కడ రిపేర్ కూడా చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ మైట్. సో మన కాయిన్ వచ్చేసి మనం తీసుకోవాలి కాబట్టి ఇక లోపల నూకేయాలండి. ఇక నూకేసి ఈ కాయిన్ వచ్చేసి యాక్చువల్గా వచ్చేసి బయటికి రాదు. ఇక చూడండి ఎంత తీసినా రాదు ఇక. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? అలా మన కాయిన్ మనకు వచ్చేసింది. ఇది పార్కింగ్ ఏరియా అండి. సో మనకి ఈరోజు అయితే చాలా బిజీగా ఉన్నది. ఇలా ఉంది చూడండి.